हैदराबाद में शादी की शॉपिंग के बाद आंध्र प्रदेश के अनंतपुर शहर रवाना होने वाले खानदान खौफनाक सड़क हादसे का शिकार हो गया। इस सड़क हादसे में होने वाले दूल्हे के बेशुमार 6 अफराद जाँ बहक हो गए, जिनमें 2 बच्चे भी शामिल हैं। यह हादसा हफ्ते की सुबह जिला के गोती इलाके के कौमी शाहरा नंबर 44 पर उस वक्त पेश आया जब तेज रफ्तार कार के ड्राइवर ने इसका तवाजुन खो दिया और ये कार डिवाइडर से टकरा गई। बाद में ये कार लॉरी से टकरा गई। इस हादसे में एक ही खानदान के 6 अफराद जाँ बहक हो गए, जिनकी शिनाख्त 58 साला अली साहब, 28 साला शेख फेरोज बादशाह होने वाला दुल्हा, 48 साला जाहिदा और इनके 2 बच्चे, 6 साला मोहम्मद अयान, 4 साला अमान और 40 साला रेहाना बेगम की हैसियत से हुई है। पुलिस ने बताया कि अनंतपुर के रानी नगर इलाके से ताल्लुक़ रखने वाला ये खानदान मुतवफ़्फ़ी फेरोज की शादी के लिए हैदराबाद में शादी की शॉपिंग के बाद वापस हो रहा था कि यह हादसा पेश आया। ये शादी 27 मई को मुकर्रर थी। शादी की शॉपिंग के लिए 2 कारों में 15 अफराद हैदराबाद जुमा को आए थे। जुमा की रात 10 बजे शॉपिंग मुकम्मल करने के बाद अनंतपुर वापस हो रहे थे कि दरमियान में बारिश हुई, जिस पर एक कार को रोक दिया गया, जबकि दूसरी कार बगैर रुके आगे बढ़ गई, जो हादसे का शिकार हो गई। कार में सफ़र करने वाले 7 के मंजुमला 6 अफराद बरसनी मौका जाँ बहक हो गए, जबकि एक जख्मी दवाखाने में जेर इलाज है। समझा जाता है कि ड्राइवर हालत नींद में था, जिसके नतीजे में ये हादसा पेश आया। घर से जब जनाजे निकाले गए, उन्हें देखकर घर वाले ज़ारो ख़तार रोने लगे। చాలా బాధాకరమైనటువంటి అంశం ఇది. వాళ్ళ హైదరాబాద్ నుంచి మరి గుత్తి ఆ ప్రాంతానికి అంతా వస్తా ఉన్నారు. బాటో సుంకలవ నేషనల్ హైవే దగ్గర యాక్సిడెంట్ జరిగింది. ఒకే కుటుంబంలో 6 మంది మరణించడం అనేటువంటి ఇది చాలా దిగ్భ్రాంతికరమైనటువంటి అంశం ఇది. వాళ్ళ సర్వస్వం కోల్పోయినారని చెప్పి నేను అభిప్రాయపడతా ఉన్నా. ముందు అలీ వీళ్ళంతా కూడా మున్నానగర్ లో ఉన్నారు. ఆ తర్వాత ఈ ప్రాంతానికి వచ్చి చేరుకున్నారు. నాకు బాగా దగ్గర సంబంధం ఉన్నటువంటి వారు, బాగా తెలిసినటువంటి వారు. అందరూ చిన్నపిల్లలు కూడా పోయినారు. అనంతపురం హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఒకరు మరణించినారు. స్పాట్లోనే 5 మంది అక్కడ మరణించడం జరిగింది. నిజంగా ఏ విధంగా ఆదుకోవాలో అనేటువంటిది కూడా అర్థం కావడం వల్ల ప్రభుత్వం కూడా ఇట్లాంటి విషయాలపైన వారంతకు వారే ప్రభుత్వమే ఆలోచించాలి. ఇట్లాంటి ఘటనలపైన అందరూ వెళ్ళిపోయారు. ఒక భార్య మిగిలిపోయారు. తర్వాత ఇంకో మొహమ్మద్ గౌస్ అనే డ్రైవరు బయటపడ్డాడు. ఈ రకమైనటువంటి విషాదకరమైనటువంటి ఘటన అందరూ కూడా వస్తున్నారు ఇక్కడంతా. ఈ హృదయ విదారకమైనటువంటి ఘటన చూడడానికి కన్నీళ్ళందరూ ఆగడం లేదు. మరి పరిస్థితి అంతా కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లాంటి సందర్భాల్లో మరి ప్రభుత్వం నేనేమంటానంటే ప్రభుత్వం కూడా కొంచెం ఆలోచించాలి. ఉన్నటువంటి వాళ్ళ విషయంలో వారికి ఏ విధంగా వారు సహాయపడతారో ఆ తర్వాత నేను కూడా వారి దృష్టి తీసుకోవడానికి ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తాను. हल्का आगे आ जाओ, आगे आओ।